సాంబార్ సాంబార్‌దా కదా! సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలుండరు. ఈ ముల్లంగి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఇందులో ఉన్నటువంటి నీటి శాతం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. దాంతో పాటు వైటమిన్ సి కూడా ఉంటుంది గనక స్కిన్ ఖచ్చితంగా గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. దీని ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. వీడియో చూస్తూ ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో, ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ సాంబార్ చేసుకోవడం కోసం చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా తీసుకుని ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. కూర స్టార్ట్ చేయడానికి ముందే నానబెట్టుకుంటే మనకు వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు పప్పుని ఉడకబెట్టుకోవడం కోసం కుక్కర్ని అయితే తీసుకున్నాను. నేను ఒక 3 పిడికిళ్ళ వరకు కందిపప్పుని తీసుకున్నాను. మాకైతే ముగ్గురం ఉంటాం కనుక 2 పూట్లకి సఫిషియెంట్గా వస్తుంది. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు వేసుకోండి. మార్కెట్లో దొరికే కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి సరిపడినన్ని నీళ్లు వేసి కొంచెం ఆయిల్ని వేసుకోండి. పప్పు పొంగిపోకుండా ఉంటుంది ఉడికేటప్పుడు. దీన్ని కుక్కర్ని ఇలా లిడ్ క్లోజ్ చేసేసి మనం స్టవ్ మీద పెట్టేసి మనకు కావాల్సిన విజిల్స్ తెప్పించుకోవాలి. ఇప్పుడు నేను విజిల్ని పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకుంటున్నాను. 3 లేదా 4 విజిల్స్ అయినా మీ ఇష్టం. అంటే కందిపప్పుని బట్టి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు నాకు చక్కగా 3 విజిల్స్ వచ్చేస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే ముల్లంగిని ఇలా పీల్ చేసి ఇలా చక్రాల్లాగా తరుక్కొని నేను ఒక సపరేట్గా ముల్లంగిని నేను ఉడకబెట్టుకుంటాను. ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను తరిగినటువన్నీ. 1/2 కేజీ ముల్లంగిని అయితే తీసుకున్నాను. దీన్ని వేసేసాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముప్పావు వరకు తీసుకుని ఇలా పొడవుగా తరుక్కొని వేసుకున్నాను. ఆ తర్వాత 2 లేదా 3 టమోటాలని బాగా పండినటువంటివి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసేసుకుంటున్నాను. సాంబార్ క్వాంటిటీని బట్టి ఈ టమోటా ఉల్లిపాయల్ని వేసుకోవడం అనేది బేస్ అయి ఉంటుంది. అది మాత్రం గమనించుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత ఒక పెద్ద స్పూను కారం, నెక్స్ట్ 1/2 స్పూన్ ధనియాల పొడి వీటిల్ని వేసేసాను. నెక్స్ట్ తగినంత సాల్ట్ లేదా కల్లుప్పు, నెక్స్ట్ ఇంగువ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా బాగుంటుంది ముల్లంగి సాంబార్లో. ఆ తర్వాత కొంచెం పచ్చికరివేపాకు, తగినన్ని నీళ్లు కూడా వేసేసి మనం స్టవ్ని ఆన్ చేసేసామంటే ఒక 10 నిమిషాలు చక్కగా ఇవి ముల్లంగిలన్నీ కూడా బాగా ఉప్పు కారం అవన్నీ పట్టి చక్కగా ఉడికిపోతాయి. మూత కనుక పెట్టారంటే ఇంకా తొందరగా ఉడికిపోతాయి. ఈ ముల్లంగిలు తీసుకోవడం వల్ల మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఎందుకు అంటే ఇందులో మన బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి ప్రెజర్ని తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచే గుణం ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా గుజ్జులాగా తీసుకుని దాన్ని కూడా వేసేసుకోండి. చింతపండు రసంలో ఉడికిన కాయలు చాలా బాగుంటాయి. ఇప్పుడు కాస్త మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే చక్కగా మనకు ఈ ముల్లంగికి ఈ పులుపు కారం అన్నీ కూడా పట్టి సమపాలలో అనిపిస్తాయి. ఈ ముల్లంగిలో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉండడం వల్ల బరువు నియంత్రణలో కూడా యూస్ అవుతాయి. మనకు వైటమిన్ సి ఉండడం వల్ల మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తాయి. సో ఇప్పుడు పప్పు అనేది ప్రెజర్ వెళ్ళిపోయింది. ఇలా విజిల్ తీసేసి మూత తీసి చూస్తే చక్కగా కందిపప్పు ఉడికిపోయి ఉంటుంది. మనం మ్యాషర్ తీసుకొని మనం దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న దాన్ని మనం సాంబార్ ఉంటుంది కదా, ముందుగా ఉడుకుతూ ఉంది కదా, అందులోకి మనం వేసేసుకోవాలి. ఇప్పుడు అంటే కొంతమంది అన్నీ కలిపి పప్పులో వేసేస్తారు. నేను అలా కాకుండా అన్నీ ఉడకబెట్టి ఇందులోకి పప్పుని యాడ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ ఉడుకుతూ ఉండగా దీనికి పోపునైతే పెట్టుకోవాలి. లాస్ట్ అంటే మనకి ఎన్ని అంటే పల్చగా కావాలనుకున్న వాళ్ళు తగినన్ని నీళ్లు పోసుకోండి. నేను ఇలా ఒక గిన్నెకి సరిపోయేలాగా వేసుకున్నాను. ఈ మాత్రం మాకు లిక్విడ్ అనేది ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది. దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా వేడి చేసుకోవాలి. నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవడం కోసం గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. పోపుకి నేను ఎప్పుడు నెయ్యినే వాడతాను, అది తెలుసు కదా, మన వీడియోని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నెయ్యి కాస్త కాగిన తర్వాత కొన్ని మెంతులు, మినప్పప్పు, ఆ తర్వాత కావలసిన ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని కూడా వేసుకోవాలి. నేను ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటాను, మాకు అవి చాలా ఇష్టం అనమాట. ఇలా మొత్తం అన్నీ వేగుతున్నప్పుడు ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోండి. నెక్స్ట్ పావు ఉల్లిపాయ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పచ్చి కరివేపాకుని వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయల్ని జస్ట్ అలా క్రాస్ చేసి తాలింపు వేయక ముందే 10 నిమిషాల ముందు దంచి పక్కనుంచుకొని తాలింపు వేసిన తర్వాత ఇందులోకి వేసేసి నెక్స్ట్ దీన్ని సాంబార్లోకి యాడ్ చేసేసేయండి. ఇప్పుడు తగినంత ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో
కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్టీ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ముల్లంగికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని అంటే టాక్సిన్స్ని బయటకు వదిలేయడంలో హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే లివర్కి కిడ్నీస్కి ఇది ఫ్రెండ్ లాంటిది. సో చూసారు కదా, నచ్చిందా? ట్రై చేస్తారా మన ముల్లంగి సాంబార్ నా స్టైల్లో? మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామా? అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.